తెలుగులో రిలీజ్ అయిన వెబ్ సిరీస్లో లూజర్ స్థానం ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే ఇది మా తెలుగు వెబ్ సిరీస్ అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో అది ప్రేక్షకుల్ని మెప్పించింది. అలాగే విమర్శకుల్ని కూడా ఒక రేంజ్లో లూజర్స్కి అభిమానులను చేసింది. అలాంటి సీజన్ ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది. మరి లూజర్స్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఎలా ఉండబోతుంది, ఇంకా ఏ కథ చెప్పబోతున్నారు, ఎలాంటి ఎలిమెంట్స్ ఇందులో జోడించారు, మనతో షేర్ చేసుకోవడానికి దసరా సందర్భంగా టీం ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు. హాయ్ అండి శశాంక్ గారు. హాయ్ అండి కల్పిక. హ్యాపీ దసరా. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉంది లూజర్స్తో జర్నీ? బాగుందండి. సో సేమ్ యాక్టర్స్ కదా, సో ఆఫ్టర్ లైక్ 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. సో అందరు ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇట్స్ లైక్ వి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 45 days ఆఫ్ షూట్. సో అలా అనిపించలే, మాకు 2 monthsలో చేసాం. సో ఇట్స్ గోయింగ్ గుడ్. పెద్దగా అంచనా లేకుండా రిలీజ్ అయిన లూజర్ అందరినీ విన్నర్స్ చేసింది. అంటే ఈ టీం అందరికి కూడా ప్రియదర్శి కావచ్చు, శశాంక్, కల్పిక, వీళ్ళంతా స్ట్రగ్లింగ్ అవుతున్న ఆర్టిస్టులు. మేము చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి మంచి క్యారెక్టర్స్ పడాలి, ఎప్పుడైనా పడితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఆ క్యారెక్టర్ అన్న నమ్మకం ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళకి పడట్లేదన్న ఒక పెయిన్ ఫిల్మ్ లవర్స్ కూడా ఉంటుంది. ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఇంకొంచెం మంచి క్యారెక్టర్ పడితే బాగుండని. వాటన్నిటికీ సమాధానంగా మాకు లూజర్ కనిపించింది. సో అట్లా గుడ్ యాక్టర్స్ అండి, అంతే ఛాన్స్ అంటే లైక్ సబ్జెక్ట్ కూడా పడితేనే వాళ్ళ ఆర్టిస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కదా. సో లూజర్స్తో వీళ్ళకి వాళ్ళు నాకు యాక్చువల్లీ దే మేడ్ మీ అండ్ విన్నర్. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ వల్లనే నాకు పేరు వచ్చింది. సో బేసికలీ యాక్టర్స్ పర్ఫార్మ్ గుడ్, సో డైరెక్టర్ కూడా నాకు పేరు వస్తుంది. సో ఇట్స్ లైక్ టీమ్ ఎఫర్ట్, లైక్ ఫ్యామిలీ అండ్ సో టైటిల్కి కాంట్రాస్ట్ ఈ సక్సెస్ లూజర్స్. కానీ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గెయిన్ అయ్యారు. సో సెకండ్ సీజన్ రాబోతుంది. సెకండ్ సీజన్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. లక్కీగా ఫ్యామిలీ మ్యాన్ 2 ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మన తెలుగులో ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని మీద ఎలా అనిపిస్తుంది శశాంక్ గారు? ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. నాకు అన్నిటికన్నా మీరు మా ఇందాక స్టార్ట్ అయ్యే ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చారు కదా లూజర్ గురించి. ఎవరైనా మనం తెలుగు సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు మా సినిమా బాహుబలి, తెలుగు సినిమా బాహుబలి అని వరల్డ్ లెవెల్లో చెప్తున్నారు. మీరు ఆ స్టైల్లో లూజర్కి ఒక ఇంట్రో ఇచ్చారు. చాలా నేను ఫీల్ అయ్యి చెప్తాను, ఎందుకంటే నేను లూజర్ చూసిన తర్వాత సో ఇంతకంటే బెటర్ వెబ్ సిరీస్ని మనం ఏం చూపించగలం వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అనిపించింది. డెఫినెట్లీ అండి, ఎందుకంటే చాలా కనెక్ట్ అయ్యారు. అంటే పర్సనల్గా తీసుకున్నారు అందరూ. సక్సెస్ అదంతా పక్కన పెట్టేస్తే ఎవ్రీబడి టుక్ ఎవ్రీ క్యారెక్టర్ ఆర్ ఎంటైర్ ఇన్ టోటల్ లూజర్ అన్న ఆ థీమ్ని, ఆ కాన్సెప్ట్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు మనం లూజర్ సీజన్ 1 అప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైనా కానీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడో ఒకప్పుడు, అది ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఎనీథింగ్, పుట్టినప్పటి నుంచి మనం మన లైఫ్ స్పాన్లో ఎక్కడో ఒక దగ్గర ఈ లూజర్ అన్న ఫేజ్ని మనం వీ విల్ గో త్రూ. సో అందరు బాగా పర్సనల్ కనెక్ట్ అయ్యారు. మీ క్యారెక్టర్కి ఉన్న కోపం రియల్ లైఫ్లో ఉంటుందా అని ఒక చిన్న ఉంటుందండి. ఎందుకు సెట్లో లేదండి, లైక్ వెరీ ఆపోజిట్. యాక్చువల్లీ చాలా కాంట్రాస్ట్ అండి. నేను విల్సన్ క్యారెక్టర్కి నా పర్సనల్ శశాంక్కి అస్సలు సంబంధం లేదు, టోటల్ కాంట్రాస్ట్. సో అదే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి ఒక యాక్టర్కి. మనం ఎప్పుడు ఉండే మనం కాకుండా వేరేలాగా ఉండే ఆపర్చునిటీ ఉంటుంది ఒక యాక్టర్కి. అది చాలా గిఫ్టెడ్ అని నా ఫీలింగ్ అండి. యాక్చువల్లీ సినిమాలు చూస్తుంటే అయితే అనుకోకుండా ఒకరోజు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అనిపిస్తారు మీరు. అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది మీ యాక్టింగ్. ఎక్కడ కూడా బాగా యాక్ట్ చేస్తున్నాడు అనిపించదు, ఇతనే ఆ క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. సో మాకు అనిపిస్తుంది ఏదైనా మంచి ఇంకా ముందుకు వెళ్ళాల్సిన వ్యక్తి, టాలెంట్ ఉన్న వ్యక్తి, ఇంకా ప్రయాణాన్ని ఇంకొంచెం బలంగా చేయడానికి అన్ని పొటెన్షియల్ ఉన్న వ్యక్తి, కానీ ఎక్కడో మిస్ అవుతుంది అనిపిస్తుంది. బట్ లూజర్ చూసిన తర్వాత పర్లేదు, రైట్ ట్రాక్లోనే ఉన్నాడు. యా డెఫినెట్లీ, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ. అండ్ లూజర్ నాకు బేసిక్ ఇన్ టోటల్గా చూసుకుంటే లూజర్తో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే నెవర్ గివ్ అప్ అండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు అని కాదు, ఐ ఆల్వేస్ మై ఎయిమ్ ఇస్ టు నెవర్ గివ్ అప్, నో మ్యాటర్ వాట్. ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా కానీ మనం సాధిస్తాం అన్నది. సో ఇప్పుడు నా ఈ జర్నీ చూసుకుంటే మీరు మళ్ళీ లూజర్తో డెఫినెట్లీ మీరు అన్నట్టు ఒక మంచి హై వచ్చింది నాకు. సో థ్యాంక్స్ టు అభిలాష్. సో అభిలాష్కి ఏదో నమ్మకం, ఏదో ఇష్టం ఉంది నా పైన. ఓ 6-7 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఇద్దరం. సో ఐ హోప్ దిస్ జర్నీ విల్ కంటిన్యూ అండ్ హీ విల్ గివ్ మీ మెనీ మోర్ మెమరబుల్ క్యారెక్టర్స్ అండ్ లవ్లీ స్టోరీస్. క్యారెక్టర్ కోసం తగ్గారా కల్పిక గారు? లేదు, తగ్గినట్టున్నారు, వెయిట్ లాస్ అయినట్టున్నారు. యాక్చువల్లీ తగ్గొద్దండి, కానీ ఏం చేస్తాం, తగ్గింది.
ముందు అనుకోలే కదా సీజన్ 2 వస్తుందని. సో నేను నా ప్రాసెస్లో నా ప్రిపరేషన్ ఫర్ అదర్ క్యారెక్టర్స్ చేస్తున్నా. సడన్గా ఇది అనౌన్స్ అవ్వడంతో ఏదో అలా చేసి మేనేజ్ చేస్తాం, బ్యాలెన్స్ చేసి లుక్ వైజ్ రూబీ షబానా అలానే పెట్టాము. హోప్ఫుల్లీ ఆన్ స్క్రీన్. ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్లో చూసుకుంటే లూజర్స్లో ఉన్న క్యారెక్టర్లో చాలా స్ట్రగుల్ ఉంటుంది. అంటే ఒక పెయిన్ ఉంటుంది ఎప్పుడు. తను ఎక్కడ ఏ సీన్లో కనిపించినా అణచబడ్డ మహిళ అంటారు కదా, ఎక్కడికో వెళ్ళాల్సిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేక నార్మల్గా బతకాల్సి వస్తే ఆ పెయిన్ని క్యారీ చేస్తూ త్రూఅవుట్ లైఫ్ జర్నీ చేస్తుంటారు. ఎక్సలెంట్ క్యారెక్టర్. చూసినప్పుడు అంటే 80% హౌస్ ఉమెన్స్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అంటే పెళ్ళికి ముందు 100 రకాల డ్రీమ్స్ ఉంటాయి, పెళ్లి తర్వాత అవి నెరవేరొచ్చు లేదంటే ఆగిపోవచ్చు అక్కడితోనే. అంటే బాగా చదువుకొని కూడా హౌస్ వైఫ్గా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. చాలామంది చూస్తుంటే మన రియల్ లైఫ్లో నేను ఎంఎస్సీ చేశానండి, ఏం చేస్తున్నారంటే లేదండి ఇంట్లోనే ఉంటున్నాను. ఇలాంటి సమాధానాలు రెగ్యులర్గా వింటుంటాం. వాళ్ళ పెయిన్ని మీ క్యారెక్టర్తో ఎంత పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుందంటే బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఎంత బాగా కనెక్ట్ అవుతారంటే యాక్చువల్గా మీ క్యారెక్టర్ లేడీస్కి ఎక్కువ కనెక్ట్ అయ్యింది, మగాళ్ళని ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తుంది. నాకు అలా అనిపించింది. ఎలా అనిపించింది క్యారెక్టర్? ఇంకా నెక్స్ట్ వర్షన్లో ఏం చెప్పబోతున్నారు? నెక్స్ట్ హీరో ఎక్కువ చెప్పలేము, బట్ యూ విల్ సీ. అంటే కొంచెం ఇంకా క్లారిటీ వచ్చి తన థాట్ ప్రాసెస్ మీద తను నుంచొని ముందుకు ఎలా తీసుకెళ్తుంది, పాజిటివ్గా ప్రోగ్రెసివ్గా ఎలా వెళ్తుంది క్యారెక్టర్ అనేది రూబీ షబానా ఆర్క్ ముందుకెళ్ళేది. ఇంకా ఎక్కువ చెప్తే బాగుంది. బట్ షీఈస్ ద మెయిన్ ఫర్ ఎస్పెషల్లీ సీజన్ 2 ఏదో అలా తను చాలా మోడెస్ట్ గా చేస్తుంది. బట్ అంటే క్యారెక్టర్ పరంగా, కథ పరంగా, తన పర్ఫార్మెన్స్ పరంగా ఎవ్రీథింగ్ ఐ విల్ గ్యారంటీలీ టెల్ యూ దట్ ఈ సీజన్ కి ఎక్కువ మార్క్స్ తనకు వస్తాయి. అసలు చాయిసే లేదు. అది గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ చేశారు. మరి ఏముందో ఏంటిది అంటే క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉందండి. సో ఇట్స్ లైక్ అంటే మీరు చెప్పినట్టు అంటే అట్లా కాదు, అలా లేదు. కాదు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఉమెన్ కి ఎట్లా కేటర్ అవుతుంది ప్రతి న్యూయాన్సెస్ ఆఫ్ రూబీ షబానాస్ క్యారెక్టర్. అలా మనకి ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. అంటే దెర్ ఆర్ మెనీ హూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఫార్ ఇట్ అబౌట్ ఇట్. సో ఈ క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేస్తే ఇట్ ఇస్ మేబీ ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది. యూ నెవర్ నో. సో దే క్యాన్ ఆల్సో కమ్ అవుట్ అండ్ స్పీక్ అని ఒక హోప్తో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందులో మీ స్వార్థం ఏం లేదు, జీరో. ఇన్ఫాక్ట్ ఫస్ట్ సీజన్ లో ఇన్నే సీన్స్ ఉన్నాయా అని బాగా హర్ట్ అయ్యా, ఫీల్ అయ్యా. కానీ ఇప్పుడు నేను హర్ట్ అయ్యి ఫీల్ అవుతే కానీ నా కోసం అని రాయరు కదా. అది ఆర్క్ ఉంటేనే రాస్తారు ఎవరన్నా. సో అందరిది మంచి క్యారెక్టర్. 3 స్టోరీస్ కూడా సేమ్ ఉంటుందండి. బట్ ఏంటంటే ఇట్స్ రూబీ అనేది లైక్ ఇట్స్ పర్సనల్ టు ద ఎవ్రీ వన్. సో అంతే. సో పీపుల్ స్టార్ట్స్ టు కనెక్ట్. ప్రియదర్శి క్యారెక్టర్ అనేది సీజన్ 1కి ఒక అచీవర్ లాగా ఎండ్ ఉంది. సో ఇక ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తారని ఒక క్యూరియాసిటీ. సో ఏంటంటే బేసిక్గా సీజన్ 1 ఏం చెప్పామంటే విన్ అవ్వాలంటే, సక్సెస్ఫుల్ అవ్వాలంటే స్ట్రగుల్ ఎలా ఉంటుందని చెప్పాం. సో బేసికల్ దర్శి క్యారెక్టర్ సీజన్ 2లో సక్సెస్ వచ్చాక నిలబట్టుకోవడం ఎంత కష్టమో తెలుస్తుంది అనమాట. అది చాలా కష్టం అది. సో దట్ ఈస్ వాట్ ద సీజన్ 2 ఈజ్ ఆల్ అబౌట్. సో దట్ ఈస్ ద కోర్ పాయింట్ దట్ వీ గోనా టెల్ ఇన్ సీజన్ 2. అంటే మొత్తం దర్శి క్యారెక్టర్ కానీ సో ఇట్ విల్ డ్రైవ్ ఇన్ దట్ వే. చాలామంది సక్సెస్ వచ్చాక లైక్ స్టార్ట్స్ ఇన్ అదర్ వే. బట్ చూడాలి సూరి ఎలా అవుతాడు అనేది మీరు చూస్తే కానీ తెలియదు. సో వాట్ ఈస్ అబౌట్ ఇట్ అండ్ నౌ హూ సీజన్ 1లో దేర్ వర్ 2 losers మేడ్ 1 winner. నౌ వీ హ్యావ్ టు సీ హూస్ దట్ 2 losers and 1 winner. వీ హ్యావ్ టు సీ ఇన్ సీజన్ 2 అండి. త్రోట్ ఈ క్యారెక్టర్స్ గురించి రాస్తున్నప్పుడు కానీ, ఈ క్యారెక్టర్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు కానీ ఏమన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీ కథలోకి ఇన్స్పైర్ అవుతుంది? అండ్ క్రికెట్ అయితే మాత్రం ఇట్స్ లైక్ ట్రూ స్టోరీస్ చాలా విన్నాం మేము. అండ్ వీ రీసెర్చ్డ్ అ లాట్. మనకు చాలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ డ్రామా అనేది లైక్ ఐ సీ లాట్ ఆఫ్ డ్రామా మూవీస్ అండ్ ఇట్స్ నేను చూసే సొసైటీలో రిఫ్లెక్ట్ అయ్యి రాసిన స్టోరీస్ క్యారెక్టర్స్. అండ్ అలాంగ్ విత్ మీ అదర్ 2 writers అండి, శ్రవణ్ అండ్ భరద్వాజ్ కూడా ఉన్నారు. సో వి రీసెర్చ్ ప్రాపర్లీ అండ్ వి రోట్ ఇట్. సో దిస్ నథింగ్. మాకు కొంచెం అంబటి రాయుడు గారు కనిపించారు. అంబటి రాయుడు అంటే ఎక్కడో తెలియని, అంటే మనకు ఒక తెలుగు క్రికెటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అన్ని అర్హతలు అవకాశాలు ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేకపోయాడని ఒక చిన్న పెయిన్ ప్రతి ఒక్క క్రికెట్ లెవెల్కి ఉంటుంది. ఎందుకో తెలియకుండా మీ క్యారెక్టర్ మీద ఆ షేడ్స్ కనిపించినాయి సార్
చూస్తున్నప్పుడు మేబీ ఆ లుక్ కూడా కొంచెం look కూడా అట్లా ఉంది. స్టైల్లో ఉంటుందేమో, బట్ ఒక పర్టికులర్ క్రికెటర్ అని చెప్పి కొన్ని షేడ్స్ కొన్ని ఎమోషన్స్ మ్యాచ్ అవును. అదే అండి, డెఫినెట్లీ ఎక్కడో దగ్గర అన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ క్రికెట్ అన్న ఈ స్పోర్ట్స్ అన్నది దానిలో ఇది వెరీ కామన్, అందరికీ జరుగుతూ ఉంటుంది. సో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్పుడప్పుడు రైట్ ట్రాక్లో రైట్ ఆపర్చునిటీ లేక ఆగిపోతారు. ఇది ఓకే ఓకే అనుకున్న వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఇట్ ఆల్ డిపెండ్స్. సో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అని క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది అని నువ్వే చెప్పు. మరి బాగుంది, మీరే చెప్పాలి. అంటే చాలా మందికి ఏంటి అంటే మనం ఎండ్ చూపించామని ఒక పర్స్పెక్టివ్ ఉంది సీజన్ 1లో, బట్ దెర్ ఇస్ లాట్ మోర్ ఇన్ టు ఇట్. సో అది లైక్ చెప్పేస్తే ఏంటంటే ఇట్స్ వెరీ చాలా క్రూషియల్ సీన్స్ అనమాట. చాలా లిమిటెడ్గా ఉంటుంది బట్ వెరీ చిన్నని ఇంపార్టెంట్. పెద్దని పక్క పక్కనే కూర్చున్నారు. అవును. అట్లీస్ట్ ఇలా సిరీస్ లో ఛాన్స్ లేదని ఇక్కడ కలిసి షేర్ చేస్తున్నాం, హ్యాపీ. అంటే తన క్యారెక్టర్ సీజన్ 1కి మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ అనిపించింది. యాక్చువల్గా తన క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతే ఈ క్యారెక్టర్ అసలు మిస్ఫైర్ అయిపోతుంది. మేము ఏం కనెక్ట్ అయినా మీకు ఇప్పుడు కల్పికాకి ఇచ్చిన 50% క్రెడిట్స్ తనకి వెళ్తాయి. ఎందుకంటే ఫస్ట్ మనల్ని అరెస్ట్ చేసేది ఆ క్యారెక్టర్. అది అరెస్ట్ చేసిన తర్వాత ఈఎంఐ మీద నెక్స్ట్ మనకి ఎమోషన్స్ అనేది బిల్డ్ అవుతాయి. సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంత పెయిన్ ఉన్న క్యారెక్టర్ తను అంటే తను వండర్ఫుల్ ఆర్టిస్ట్. మనకి రాజన్న లాంటి సినిమాల్లోనే తను ప్రూవ్ చేసింది. మళ్ళీ తర్వాత కొంత గ్యాప్ అండ్ మళ్ళీ లూజర్స్. ఎలా ఉంది అని జర్నీ ఎలా ఉంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అభిలాష్ అన్న వీళ్ళ టీంతో ఫస్ట్ టైం ఇలా కొలాబరేట్ అయ్యి ఇలా చేయడము. కానీ అంటే నేను ఫస్ట్ టైం వీళ్ళతో వర్క్ చేస్తున్నట్టు ఏ రోజు అనిపించలేదు అనమాట. ఇట్స్ లైక్ నాకు వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు అన్నట్టు ఉండేది. షూటింగ్ అయిపోతున్న కొద్దీ ఆ బాధ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అయిపోతుంది అబ్బాయి ఇప్పుడు ఓకే వెళ్ళిపోవాలి వీళ్ళని వదిలేసి అనేది ఉండే సీజన్ 1లో. సో సీజన్ 2 వస్తుంది అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అది పట్టించుకోకుండా ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ అగైన్ అన్న ఆ సంతోషమే ఎక్కువ ఉండే అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా క్యారెక్టర్ గురించి అయితే నేనైతే ఇప్పుడు ఏం రివీల్ చేయకూడదు, అభిలాష్ కూడా ఏం రివీల్ చేయకూడదు. క్యారెక్టర్కి ఉన్న ఎమోషన్స్ ఫస్ట్ సీజన్లో బాగా కనెక్ట్ అయినాయి కదా, అంత స్ట్రాంగ్ ఎమోషన్స్ తోనే డ్రైవ్ అవుతుందా? ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు అలానే డ్రైవ్ అవుతుంది. ఎలా షేర్ అంటే సీనియర్ రూబీ షబానాకి నేను ఒక ఏమంటారు నా నుంచి తను ఒకటి తీసుకొని అలా షీల్ ట్రావెల్ అనమాట. సో ఈ సీజన్లో సీనియర్ రూబీ షబానా గారు ఎక్కువ చేస్తూ ఉంటారు. అక్క భుజాల మీద చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. బ్యాడ్మింటన్ అనేది నీకు అలవాటు ఉందా లేదా సీజన్ కోసం? నేను చాలా అంటే అలవాటు ఉంది అంటే ఏదో ఊరికే ఆడేదాన్ని, కానీ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేసాం మేము. ఒక 3 months అలా ట్రైనింగ్ తీసుకొని చేసాం. ఏం చేస్తున్నారు అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు? నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఇప్పుడు ఫిలిమ్స్ వైపే నా ఫోకస్ అంతా. అంటే ఎప్పుడు ఎలాంటి కథలు వింటున్నారు? అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీరు మాకు బాగా తెలుసు. సో ఎలాంటి కథల కోసం చూస్తున్నారు? ఎలాంటి కథలు అనేది అంటే కథలు చాలా వస్తున్నాయి, ఇది తీసుకొచ్చా లేదా అని ఒక కన్ఫ్యూజన్ లో బతుకుతున్నాయి ఇప్పుడు. డెఫినెట్ నేను చాలా మందిని ఒపీనియన్స్ అడుగుతున్నా, లైక్ ఎలాంటి ఫిలిం అయితే బాగుంటుంది అని. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు, చాలా చెప్తున్నారు. కానీ లాస్ట్కి ఇట్స్ ఫైనల్ కాల్ నేనే తీసుకోవాలి కాబట్టి అన్నీ వింటున్నాను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే, ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది జనాలకి కరెక్ట్ అనిపించాలని కూడా లేదు, బట్ స్టిల్ ఫస్ట్ మనకు బాగా కనెక్ట్ అనిపిస్తే జనాలు కూడా ఆటోమేటిక్గా నచ్చే అవకాశాలు ఉన్నాయి డెఫినెట్లీ. సో నాకు నచ్చిన కథ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ హోప్ఫుల్లీ సూన్ వస్తుందేమో. ఓకే కల్పిక గారు, అంటే ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి సీజన్ 2 ఎక్కువగా మీ మీద డిపెండ్ అవుతుందని కొంచెం అని చెప్తుంది. శశాంక్ గారు అయితే పేపర్ ఇవ్వండి రాసిస్తానంటున్నారు. అభిలాష్ గారు ఏమో ఏం చెప్పాలో తెలియక ముస్మిస్గా టార్గెట్ చేద్దామని వాళ్ళ ప్లాన్ అంతే, ఇంకేం లేదు. లేదండి ఏదో ఉంది, మోసపోతారు ఇవన్నీ వింటే. మోసపోకండి. శశాంక్ గారు నమ్ముతున్నాను నేనైతే. దసరా రోజు, విజయదశమి రోజు 15th October 2021 TV5లో చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి ఈ డేట్. మళ్ళీ TV5లోనే మనం మాట్లాడుకుందాం. రిలీజ్ అవగానే ఫస్ట్ ఇక్కడే మాట్లాడుకుందాం. లేదు అప్పుడు నేను రాంగ్ అంటే సరే, మీరు అడగాల్సింది అడగండి. సో ఎలా ఉండిపోతుంది ఈ సీజన్ 2లో మీ క్యారెక్టర్ డ్రైవ్ అనేది ఎలా అంటే ఒక ఇన్స్పిరేషనల్గా అనిపించింది మాకు సీజన్ 1 చూస్తుంటే. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఫైటర్గా అనిపించింది ఆ అమ్మాయిలో. సో మీకు ఫ్యామిలీ యాక్చువల్లీ బ్యాక్ టు అవర్ రూట్స్ అని చెప్పొచ్చు. రూబీ షబానా సీనియర్ ఇస్ బ్యాక్ టు బీయింగ్ దట్ జూనియర్ రూబీ షబానా రూట్స్కి వెళ్ళిపోయి ఒక ధైర్యం తెచ్చుకొని షిల్ బీ బ్యాక్ టు ద గేమ్. అది ఎలా ఏంటి అనేది అగైన్ యూ హావ్ టు షిల్ బీ బ్యాక్ టు ద గేమ్. బ్యాడ్మింటన్కి షిల్ బీ బ్యాక్. అందుకని తగ్గారండి. వన్ ఆఫ్ ద రీజన్ అదే.
అలా కలిసి వచ్చిందండి. కలిసి వచ్చింది. బట్ వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇప్పుడు మనం అలానే చెప్తున్నాం. యా అదే కదా, అదే బెస్ట్. అదే మనకు కన్వీనియంట్గా ఉండాలి. అంతే. యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ సీజన్ అనేది మిమ్మల్ని ఒక టాప్ ప్లేస్లో కూర్చోబెట్టింది ఫస్ట్ అటెంప్ట్లోనే. అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్కి కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు అంతగా సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఏం కావాలనేది ఇంకా కరెక్ట్గా ఒక ఐడియా ఎవరికి లేదు. అంటే ర్యాండమ్గా ట్రై చేస్తున్నారు, కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని అంత సక్సెస్ అవ్వట్లేదు. కానీ మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇది ఈ కంటెంట్ ఓటీటీకి పర్ఫెక్ట్ అనిపించే కంటెంట్తో రాగలిగారు. ఎలా కుదిరింది? అంటే ఏంటంటే బేసికల్ ఐ బిలీవ్ ఏంటంటే అండి, వెబ్ సిరీస్లో కానీ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో బేసికల్ అంటే స్క్రీన్ ప్లే మీరు చూస్తే సిరీస్లో మోస్ట్ ఆఫ్ ద సిరీస్ విల్ రన్ ఇన్ స్క్రీన్ ప్లే. సో మీరు మూవీలో ఏంటంటే నాకు క్యారెక్టర్ చెప్పే స్కోప్ ఉండదు, యూ హ్యావ్ టు గో వెరీ ఫాస్ట్. బట్ సిరీస్లో ఏంటంటే నాకు టైం ఉంటుంది, క్యారెక్టర్స్ కనెక్ట్ చేసే టైం ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, నేను లూజర్ అనుకునేటప్పుడు లైక్ నాకు ఆ ఛాన్స్ దొరికింది. లైక్ 3 క్యారెక్టర్స్ 3 స్టోరీని కలపాలి. దెన్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైం. సో అలా ఐ థాట్ ఓకే ఇది ఓటీటీకి అయితే బాగా సెట్ అవుతుందని చెప్పి దెన్ ఐ పిచ్ టు ప్రసాద్ సార్ అండి. సో అలా లూజర్ వచ్చింది. లూజర్ 2 కూడా లైక్ మీరు డిసప్పాయింట్ అయితే గారు, మేము విన్ అయ్యమని ముందే చెప్పాం, కానీ లవ్ లైక్ ఇట్. మాకు రెస్పెక్ట్ వచ్చింది లూజర్తో, ఆ రెస్పెక్ట్ని అయితే మేము పోగొట్టుకోం లూజర్ 2 సీజన్ 2తో. సో దట్స్ వాట్ ఐ కెన్ ప్రామిస్. ఇదే లూజర్ కంటెంట్ని సినిమాకి కన్వర్ట్ చేయాలంటే ఇది ఇలా ఉండదు. ఉండదండి, ఎందుకంటే ఐ హావ్ టు ర్యాప్ ఇట్ అప్ ఇన్ 2.5 hours. ఇక్కడ ఏంటంటే ఐ హావ్ లైక్ ఆల్మోస్ట్ 4 hours టు కనెక్ట్. మీరు ఇప్పుడు చెప్పారు కదా క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యాము అని, సో నాకు టైం ఉంది. సో ఐ కెన్ రైట్ సీన్స్ సో దట్ ఐ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ మోర్. సో సినిమాలో ఏంటంటే లైక్ ఇట్స్ అ డిఫరెంట్ ప్యాటర్న్. చాలామందికి ఈ డిఫరెన్స్ అనేది చాలామందికి అర్థం కావట్లేదు అభిలాష్ గారు. ఓటీటీకి రాస్తే ఎలా ఉండాలి, సినిమాకి ఎలా రాయాలి, ఎక్కడో కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది మేకర్స్లో. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇస్ ద క్యారెక్టర్ ఆర్క్ అంటారు. యా అంటే ఇఫ్ యూ నో బెటర్, అంటే క్యారెక్టర్ గురించి మనకు బాగా తెలిస్తే ఐ థింక్ సిరీస్ రాయడం చాలా ఈజీ. సో వీ షుడ్ నో ద క్యారెక్టర్ మోర్. వాట్ ఐ ఫీల్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. సో సీజన్ 1లో కొన్ని క్యారెక్టర్స్ ఎక్కువ హైలైట్ అయినాయి. కొన్ని క్యారెక్టర్స్ విషయానికి వస్తే కొన్ని ఎమోషన్స్ వరకు ఉన్నాయి తర్వాత, కానీ క్యారెక్టర్స్ వైజ్ రూబీ క్యారెక్టర్ కానీ సూరి క్యారెక్టర్ కానీ ఎక్కువ హైలైట్ అయినాయి. మీకు ఎలా అనిపిస్తుంది సీజన్ 2లో ఏ క్యారెక్టర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తాయి? సో నాకు సీజన్ 2లో వచ్చేసి ఫస్ట్ రూబీ షబానా అండి. ఆ క్యారెక్టరేషన్ కానీ ఐ లైక్ దట్ ఫ్లో. నెక్స్ట్ వచ్చేసి సూరి. ఎస్. సో విల్సన్ది కూడా థర్డ్, బట్ సార్ బాగా చేస్తారు యాక్టింగ్, అలా అని కాదు. పర్సనల్గా తర్వాత డిసైడ్ అవుద్ది. ప్రతి క్యారెక్టర్ కూడా లైఫ్లో తను అనుకున్న స్థానానికి చేరడానికి చేసే పోరాటం కనిపించింది. రూబీ క్యారెక్టర్ కానీ విల్సన్ క్యారెక్టర్లో కానీ. విల్సన్ క్యారెక్టర్ని విన్నర్గా చూడొచ్చా? అంటే ఇట్టేం ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ హీ విన్నింగ్ హీ మేక్స్ హిస్ సన్ విన్. సో దట్స్ హిస్ క్యారెక్టర్ అండి సీజన్ 2లో. సో వాళ్ళ కొడుకు గెలిపే తన ఆనందం. సో సీజన్ 2లో దట్ విల్ బి ద బేసిక్ లైన్ ఫర్ ద విల్సన్ క్యారెక్టర్. సో యా, మీరు వర్క్ చేసిన ఆర్టిస్ట్ని చూస్తే అంటే వాళ్ళందరికీ చాలా న్యాచురల్గా చేయటం అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా ఉండిపోతుంది. శశాంక్ గారు కానీ, ప్రియదర్శి కానీ, కల్పిక గారు అని వీళ్ళందరితో ఫస్ట్ ప్రాజెక్ట్ చేయటం యాజ్ అ డైరెక్టర్గా మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అంటే నేను అంతకుముందు నేను శశాంక్ గారితో పనిచేశాను. ఆల్మోస్ట్ 6 years నుంచి ట్రావెల్ చేశాను. కల్పికతో కూడా ఆల్మోస్ట్ 4-5 years నుంచి ట్రావెల్ చేశాను అనమాట. సో తెలుసు వాళ్ళ వేవ్ లెంత్ కానీ ఏంటి అనేది. సో ఐ లైక్ పర్సనలీ ఏంటంటే ఓవర్ యాక్షన్ కాకుండా లైక్ ఇట్స్ వెరీ సెటిల్గా ఉంటే బాగుంటుంది. అంటే ఐ లైక్, నేను అలానే చూస్తాను మూవీని. సో నేను అలానే చెప్తాను వాళ్ళకు, దే ఆల్సో పర్ఫార్మ్ గుడ్. సో మంచి యాక్టర్స్ కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు డూ ఇట్ అండి. అంతే. నెక్స్ట్ సీజన్ కూడా ఏమైనా ప్లాన్ ఉందా? ఉందండి. అంటే సీజన్ 2కి అయితే ఎండింగ్ ఓపెన్ ఎండింగ్ పెట్టాం. సో సీజన్ 3 విల్ బి ఏ క్లోజర్ యాజ్ ఆఫ్ నౌ. సో అది ఎప్పుడు అనేది ఇంకా వీ హ్యావ్ టు లైక్ సార్ట్ ఇట్ అవుట్ థింగ్స్. బట్ సీజన్ 2 అయితే ఓపెన్ ఉంటుందండి ఎండింగ్. సో మీరు సీజన్ 2 ఎండ్ చూస్తే మాత్రం విల్ నో దట్ దెల్ బి సీజన్ 3. దట్ ఈస్ ఫర్ షూర్. మీ టెక్నికల్ టీం కానీ మీ రైటింగ్ టీంలో కానీ ఈ జర్నీలో మీకు బాగా సపోర్ట్గా నిలబడిన వాళ్ళు? నాకు అందరు సపోర్ట్. నాకు ఆల్మోస్ట్ లైక్ 5 years నుంచి సేమ్ టీమ్. సో ఇప్పుడు సక్సెస్ వచ్చింది కదా అని చెప్పి సీజన్ 2కి ఎవరిని మార్చలేదు. సేమ్ టీమ్, సేమ్ అందరు టెక్నీషియన్స్ కూడా సేమ్ పని చేస్తారండి. సో డిఓపి నరేష్ రామధురై నాకు కాలేజ్ నుంచి ఫ్రెండ్, అండ్ మ్యూజిక్ వచ్చేసి శ్రీరామ్ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. అండ్ సీజన్ 2లో
నాతో పాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్ అని డైరెక్ట్ చేశాడండి. సో ఈజ్ ఆల్సో మై అసోసియేట్ ఫ్రమ్ లాస్ట్ 6 years. సో అతను కూడా డైరెక్ట్ చేశాడు సీజన్ 2 కొన్ని ఎపిసోడ్స్. అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ సాయి భరద్వాజ్. సో ఈ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఫర్ మీ లైక్ 6-7 years అండి. సో ఇస్ అ టీమ్. సో యా, అంటే ఇంకా నా వీక్నెస్ తెలుసు, వాళ్ళకి స్ట్రెంగ్స్ తెలుసు. సో నా వీక్నెస్ మీద నేను వర్క్ ఆన్ మోర్, నేను డిపెండ్ అవుతా వాళ్ళ మీద. సో నా స్ట్రెంగ్త్ వాళ్ళకు కూడా నాకు తెలుసు. సో ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు వర్క్ టుగెదర్. మీరు సెట్లో చూస్తే ఎక్కువ ఈగో ఇష్యూస్ కానీ ఎక్కడ ఉండవు మనకు. సో లైక్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది షూట్ అంతా. శశాంక్ గారు, ఎలా ఉంది సీజన్ 2 జర్నీ? అంటే సీజన్ 1 అనేది ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది కదా, సీజన్ 2 చేసేటప్పుడు ఆ జోష్ వేరే ఉంటుంది. ఎలా అనిపించింది? డెఫినెట్లీ ఆ సక్సెస్ జోష్, ఆ హ్యాపీనెస్, ఆ హై అన్నీ ఉన్నాయండి. అండ్ బిఫోర్ దట్ ఇందాక మాట్లాడినప్పుడు లూజర్ సీజన్ 1 తర్వాత సీజన్ 2 చేస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి మేము ఒకటే అనుకున్నాం. ఫస్ట్ అనుకున్నప్పుడు మాత్రం లూజర్ 2 లూజర్ 3కి వెళ్తుందని ఆ ఇంటెన్షన్ అయితే లేదు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ లూజర్ 1 అయిపోయిన తర్వాత ఈ సక్సెస్ని మనం చేసుకోవడానికి ఒక కథ చేయాలి అని చేసింది అయితే కాదండి. వెరీ ఆర్గానిక్గా చాలా మంచిగా వాళ్ళు ముగ్గురు కలిసి ఈ 3 స్టోరీస్ని సూపర్గా డెవలప్ చేశారండి. సో ఇట్ ఈస్ వెరీ ఆర్గానిక్ అండ్ వెరీ జెన్యూన్. సో లూజర్ 2 ఎలా అనిపిస్తుంది అంటే తెలియని వాళ్ళకి మనం ముందు నుంచే ఇదంతా ప్లాన్ చేసుకొని ఇలా చేసాము అన్నట్టు ఉంటుంది. సో దట్ ఈస్ అది మేము ఒక విధంగా లక్కీ అనుకోవాలి. అండ్ ఇప్పుడు మాత్రం లూజర్ 2 డెవలప్ చేసేటప్పుడు యాజ్ ఈ సెడ్ లూజర్ 3ని మైండ్లో పెట్టుకొని దీని కథను రాసి దీనికి ఒక కంక్లూజన్. సో వర్క్ అట్మాస్ఫియర్ వైజ్ ద బెస్ట్ టీమ్ అండి నాకు. అంటే వాళ్ళతో ట్రావెల్ అని ఎవరైనా ఏ యాక్టర్ అని అడగండి, ఏ టెక్నీషియన్ అని అడగండి, ఇది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి సరదాగా హ్యాపీగా చేసుకుంటూ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ అండి. అసలు వాళ్ళు దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హార్డ్ వర్క్. అండ్ వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్ అంటే వేవ్ లెంత్ ముగ్గురు ఎవరు చేసినా, ఇప్పుడు డైరెక్టర్ తను శ్రవణ్ ఉన్నాడు, తినున్నాడు, బట్ ఎవరితో చేస్తున్నా మనకి సేమ్ అలానే ఉంటుందండి. అంత అట్లా డ్రాస్టిక్ చేంజ్ అన్నది ఏమి ఉండదు. బట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీ ఇండివిజువల్కి ఒక్కొక్క దాంట్లో కొంచెం ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ అనిపిస్తుంది. బట్ ఇన్ టోటాలిటీ ఇఫ్ యూ సీ, నన్ను శ్రవణ్ డైరెక్ట్ చేస్తున్నాడా, నన్ను అభిలాష్ డైరెక్ట్ చేస్తున్నాడా అంటే ఇట్స్ వన్ అండ్ ద సేమ్ ఫర్ మీ. దట్స్ ద బ్యూటీ. సో మీరు అసలు మీరు కాదు కదా, మేము చేసిన వాళ్ళము రేపు ఇది అయిపోయి రిలీజ్ అవ్వడానికి ఒక 2-3 months టైం పడుతుంది. ఈ సీన్ ఎవరు చేశారు, ఈ షాట్ ఎవరు చేశారు అంటే డెఫినెట్లీ నేను చెప్పలేను, కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎవరు చెప్పలేనని నేను అనుకుంటున్నా. సో నేను జస్ట్ ఆ అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ అండి. అంటే ఇలానే ఈ టీమ్ తోటే నా లైఫ్ లాంగ్ వీళ్ళతోటే చేసుకోమంటే నేను హ్యాపీగా చేసుకుంటాను. ఎందుకంటే ఐ నో దే విల్ కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ గుడ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. దే విల్ నాట్ మేక్ మీ లుక్ మొనాటనస్. సో నేను ఇంకా నా లైఫ్ అంతా నేను ఈ టీంతో అంటే డైరెక్ట్ అభిలాష్ తోటే అనట్లేదు, నేను ఆ టీంతో యాజ్ అన్ యాక్టర్ పని చేయమంటే ఐఎమ్ రెడీ అంటే. సూపర్. అండ్ ఇంకోటండి, అప్పటి నుంచి నేను ఏదో తినే బెస్ట్ నేను కాదు అన్నది ఇదంతా ఫ్యాక్టే. ఇప్పుడు నేను ఈ ఫ్యాక్ట్ని కాదు అన్నాను, బట్ విల్సన్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే నా ఫిల్మ్ బిగినింగ్ నుంచి నేను అయితే సై అనుకోకుండా ఒకరోజు, దాని తర్వాత కొన్ని నాకు ఒక హై ఇచ్చిన తర్వాత పెద్దగా ఏమీ నా పర్సనల్గా అయితే నాకేం సాటిస్ఫాక్షన్ లేదు. బట్ తను వచ్చి విల్సన్ ఇచ్చాడు, నాకు ఎంటైర్ లైఫ్ చేంజ్ అయిపోయింది. సో దట్ వే ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ టుడే ఐమ్ టెలింగ్, ఇఫ్ హీ యాజ్ అ డైరెక్టర్ హీ షుడెంట్ గివ్ మీ ఎనీ చాయిస్, హీ షుడ్ సే నేను నిన్ను విల్సన్ కోసం అనుకుంటున్నా అని చెప్పాలి. బట్ ఒకవేళ తను చాయిస్ ఇచ్చి నువ్వు సూర్య విల్సన్ అంటే మాకున్న బాండింగ్కి తను ఇస్తే నేను విల్సన్నే తీసుకున్నాను. సూపర్. ఐ లవ్ విల్సన్. విల్సన్ ఈజ్ విల్సన్ అంతే. అంటే నాకు అరే బయట ఇప్పుడు క్యారెక్టర్లో ఎలా అయితే అంటారో విల్సన్ అన్న బయట విల్సన్ సార్, విల్సన్ భయ్యా, ఇంకేం కావాలండి మనకి. క్యారెక్టర్ నేమ్ తో మనం గుర్తుపట్టడం చాలా. ఇంకా బిగ్గెస్ట్ అవార్డ్ సై శశాంక్ అని నేను ఇన్ని ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నానండి. ఇప్పుడు లూజర్ శశాంక్ అంటారు, లేకపోతే విల్సన్ శశాంక్ అంటారు. లూజర్ శశాంక్ వినడానికి అలా ఉందేమో కానీ అది మంచి లేదండి. లూజర్ అనేది టైటిలే కానీ మీకు అందిన సక్సెస్ ఆఫ్ కాంట్రాస్ట్ అనమాట. ఒక విన్నింగ్ మోడ్లోకి వచ్చేస్తారు. అందరినీ తీసుకొచ్చారు ఒక కథతో. ఇప్పుడు ప్రియదర్శికి అలాంటి కొత్త అలాంటివి చేయటం, తను మలేషియన్ తర్వాత కొంచెం అటు కంటెంట్ కథల వైపు ట్రావెల్ అవుతున్నారు. ప్రియదర్శికి అయితే టోటల్ ఇమేజ్ చేంజ్ అవ్వరండి. అసలు ప్రియదర్శి మీద ఏమైనా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్. అసలు ఎవరు ఊహించరేమో ప్రియదర్శితో ఇలా చేయొచ్చు అన్నది. దట్ ఐ డోంట్ నో హౌ వాట్ హీ సా ఇన్, ఎలా గట్ ఫీలింగ్ తో చేశాడు, బట్ అన్బిలీవబుల్. కల్పిక గారు అంటే మాకు సినిమాల్లో మామూలుగా చూసుకుంటే
తను చేసే రోల్స్ కూడా రెగ్యులర్ అయిపోయినాయి. ఎక్కడ అంటే ఒకే టైప్ ఆఫ్ రోల్స్ తనకు వస్తున్నాయి. అందులో ఏదో తన వేరియేషన్స్ చూసుకొని చేస్తూ ఉంది. కానీ అపార్ట్ ఫ్రమ్ అది దాటి ఇంకో కొత్త రోల్ రాయటం అనేది రియలీ గుడ్ థింగ్. అది తను రూబీ క్యారెక్టర్ని అలా నిలబెట్టేసింది. ఇప్పుడు సెకండ్ సీజన్లో మొత్తం భారం మీ మీదే ఉంటుంది అంటున్నారు. అంటే వాళ్ళు చెప్పారు, నాకైతే తెలియదు. కానీ ఆ భారంకి మీరు అయ్యో ఒక్క పైసా కూడా మీకేమి ఇది ఉండదండి. అంత బాగా చేస్తుంది. నో ఐ హ్యావ్ టు సే దిస్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ అండి. అంటే షీ ఈస్ జస్ట్ లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్ అంటారు కదా, షీ విల్ టేక్ ఇట్ ఆన్ హర్ షోల్డర్స్ వెరీ వెల్. ఇదంతా నాకు తనని ఇవాళ పొగిడితే నాకేం రాదండి, అది ఫ్యాక్ట్. అందుకే మీరు డేట్ గుర్తుపెట్టుకొని కామెంట్ రాసిపెట్టి ఒక ఫోటో తీసి మా అందరికి పంపించండి. ఏంటండి రూబీ క్యారెక్టర్తో జర్నీ ఎలా ఉంది? అంటే ఒక ఆర్టిస్ట్గా మీకు ఎంత సాటిస్ఫాక్షన్? అంటే ఇప్పుడు విల్సన్ గారు ఇప్పటి వరకు చెప్తూ ఉన్నారు కదా. లేదు, మీరు చెప్పండి. అదంతా నిజం అంటుందండి. అది ఆల్మోస్ట్ నేను కూడా సిమిలర్ థాట్ ప్రాసెస్. ఎందుకంటే తను చెప్పేటప్పుడు నాకు కళ్ళలో తిరుగుతుంది దట్ వాట్ యునో ఇట్స్ దట్ ఇమోషనల్ కనెక్ట్ మాకు ఈ క్యారెక్టర్. కానీ ఇన్ఫ్యాక్ట్ మేమే అందరూ వెంటపడ్డాం సీజన్ 1 వచ్చాక సీజన్ 2 చెయ్యండి. బట్ వీ లాస్ట్ హోప్స్ లైక్ ఓకే లేదు 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 అనుకున్నాం. 6 months తర్వాత డెసిషన్ బయటకు వచ్చింది. అప్పుడు ద హోల్ పాయింట్ వాజ్ వీఆర్ గెటింగ్ బ్యాక్ యాజ్ ఎ టీమ్ టుగెదర్. దట్ స్పిరిట్ వాజ్ అగైన్ అప్. సో ఇంకా ఇప్పుడు వీ ఆల్రెడీ నో దెర్ ఇస్ లూజన్ 3 ఆల్సో. సో నవ్ వీఆర్ ఆల్ ప్రెప్డ్ అప్, ఇంకా ఇచ్చి పడేస్తామని ఫీల్లో ఉన్నాము. బట్ రూబీ షబానా విల్ రిమైన్ ఫర్ ఎవర్. బికాజ్ నేను నా క్యారెక్టర్స్ నేను మూవీస్లో చేసినప్పుడు ఇట్స్ జస్ట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ కేటర్ అవుతుంది. బట్ ఈ క్యారెక్టర్ వచ్చేసి రైట్ ఫ్రమ్ కిడ్స్ టు యంగ్స్టర్స్ టు ఏజ్డ్ ఎవ్రీ వన్ కనెక్ట్ అయ్యి నాకు మెసేజ్ చేయడం కానీ కాల్ చేసి మాట్లాడడం కానీ అన్నీ జరిగింది. కాబట్టి ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్ నాకు. సో ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ అభిలాష్ టు ఈవెన్ సీ దట్ ఐ హ్యావ్ దట్ కేపబిలిటీస్ అండ్ ద హోల్ టీమ్ టు అని చెప్తా. మీరేం చెప్తారు? క్యారెక్టర్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందించింది మీకు? అందరూ ఇప్పుడు ఆబ్వియస్లీ నన్ను మల్లమ్మగానే గుర్తుపట్టేవారు. సో శశాంక్ అని చెప్పినట్టు విల్సన్ అని ఎలా పిలుస్తున్నారు శశాంక్ అని, నన్ను కూడా చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రూబీ గారు అని చాలామంది పిలుస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గ్రేట్ రికగ్నిషన్ అనిపిస్తుంది. మల్లమ్మ అనే ఒక జానర్ నుంచి ఇప్పుడు సడన్గా వీళ్ళు రూబీ అని పిలుస్తున్నారంటే అప్పుడు అనిపిస్తుంది ఓకే ఐ డిడ్ సంథింగ్ గ్రేట్. నా పర్ఫార్మెన్స్ వీళ్ళకి నచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. రూబీ అంటే నా ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. అండ్ నా ఫస్ట్ వెబ్ సిరీసే నాకు ఇంత గుడ్ నేమ్ ఇవ్వడం అనేది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ రూబీ విల్ ఫర్ ఎవర్ బీ మైన్. మైన్ ఆల్సో. We both are fighting for it. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా, మేము ముగ్గురం ఎలిటీ సార్తో వి గాట్ లాంచ్డ్. అవర్ ఫస్ట్ మూవీస్ వర్ విత్ చంద్రశేఖర్ ఎలిటీ గారు. డిఫరెంట్ అండ్ వి ఆర్ సో హ్యాపీ లైక్ ఆల్ కమింగ్ టుగెదర్. ఆయన క్రాఫ్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సార్ ఈరోజు గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, సో దసరా రోజు రిలీజ్ చేశారు, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? గ్లిమ్స్ ఏంటంటే ఫస్ట్ థాట్ ఇవాళ లాంచ్ చేయడానికి రీజన్ ఆఫ్ ఇట్ ఇస్ దసరా థింగ్. అండ్ మీరు గ్లిమ్స్ చూస్తే ఏంటి అంటే ఇట్స్ లైక్ ఒక థీమ్ చెప్పాం. సో మీరు డైలాగ్ కూడా దర్శి చెప్పే ఎండింగ్ డైలాగ్ కూడా ఇట్స్ లైక్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సిరీస్ సీజన్ 2. సో వీ వాంటెడ్ టు టెల్ ఇన్ 40 seconds సో మన గ్లిమ్స్ గురించి. అండ్ వీ వాంటెడ్ టు షో లైక్ దర్ ఆర్ న్యూ క్యారెక్టర్స్. మనకు శశి శర్మ కానీ రవి వర్మ గారు కానీ అందరు ఉన్నారు, ధన్య బాలకృష్ణన్. సో వాంటెడ్ టు పోర్ట్రే దట్. సో దానికోసం వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ గ్లిమ్స్ టుడే. సో టీమ్ షేర్ చేశారా? టీంలో గ్లిమ్స్ చూపించినప్పుడు ఎలాంటి రెస్పాన్స్? మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో ఫస్ట్ ఏంటంటే ఈ క్రెడిట్ మొత్తం ఎడిటర్కి వెళ్తుంది, ఎందుకంటే అతను లైక్ 90% కట్ అతను ఇచ్చాడు. వెన్ వి థాట్ 40 seconds గ్లిమ్స్ రిలీజ్ చేద్దామంటే ఒక కట్తో వచ్చే చాలా బాగుంది. సో ఎవ్రీవన్ వేర్ హ్యాపీ. ఐ థింక్ శశాంక్ సార్, ఎవ్రీవన్, దర్శి బ్రో, ఎవ్రీవన్ వేర్ హ్యాపీ ఐ థింక్ ఫర్ ద గ్లిమ్స్. మంచి రెస్పాన్స్ వచ్చింది టీమ్తో కానీ. సో వెన్ మిక్సింగ్లో కూర్చున్నప్పుడు కూడా ఆ మ్యూజిక్ వేసేటప్పుడు ఈవెన్ దట్ సౌండ్ మిక్సర్ ఆల్సో వేర్ వెరీ హ్యాపీ. సో అక్కడనే మనకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది అబౌట్ ద గ్లిమ్స్. సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. వెయిటింగ్ ఫర్ సీజన్ 2. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.